థియేటర్లో సగం మంది మత్తిచ్చినట్టు నిద్రపోయారు. కొన్ని సీన్స్ కి లేచరిచి మళ్లీ పడుకున్నారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. విశ్వక్సేన్ అయినప్పట్లానే రొటీన్ మూవీస్ తో కాకుండా గామి అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యి చాలా ఇయర్స్ అవుతున్నా 1 వీక్ బ్యాక్ వరకు లేని హైప్ ఒక్క ట్రైలర్ తోనే సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. ఒక గేమ్ చేంజింగ్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ తీసుకొచ్చింది ఈ ట్రైలర్. మరి ఆరెంజ్ ఎక్స్పెక్టేషన్స్ ని మూవీ అందుకుందా లేదా, విశ్వక్సేన్ కెరీర్ కి గేమ్ చేంజింగ్ మూవీ అయిందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, శంకర్ అనే అఘోరాలతో బ్రతికే కుర్రాడు తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు. అదేంటంటే హ్యూమన్ టచ్ అనేది తగిలినప్పుడు బాడీకి షాక్ కొట్టినట్టు అవడం. అయితే తనకున్న ప్రాబ్లం వల్ల మిగిలిన అఘోరాలకి సమస్య వస్తుందని వాళ్ళతో ఉంచుకోకుండా వెళ్ళిపోమంటారు. ఇక తన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి శంకర్ చేసిన ఎఫర్ట్స్, ఈ ప్రాబ్లం వెనక ఫ్లాష్ బ్యాక్ అండ్ దీనికి సొల్యూషన్ ని మూవీలో చూస్తాం. ఇది సింపుల్ గా మూవీ బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే 50% గుడ్ 50% నాట్ గుడ్. సినిమాని ఇలానే తీద్దామనుకుని వీళ్ళు తీసుకున్న పాయింట్, టెక్నికల్ వాల్యూస్ అండ్ మేకింగ్ స్టైల్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి. బట్ స్క్రీన్ ప్లే మాత్రం తేడా కొట్టింది. సినిమాని స్టార్ట్ చేసి 4 ఇయర్స్ దాటింది. నాకు తెలిసి మనోళ్ళకప్పుడు ఈ స్క్రీన్ ప్లే కొత్త. బట్ ఇప్పుడు కొన్ని వందల సినిమాలు ఇదే రకం స్క్రీన్ ప్లే అండ్ ఇదే రకం స్టోరీ టెల్లింగ్ తో వస్తున్నాయి. ట్రైలర్ లో చూపించిన డీటెయిల్స్ కాకుండా దేన్నో చూపించబోతున్నారని అనుకుంటే ట్రైలర్ కి తగ్గ కంటెంట్ ని తీసుకుని మూవీగా తీశారు అనిపించింది. ఈ మధ్య మన వాళ్ళకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనేది చాలా రొటీన్ అయింది. ఒకవేళ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో చెప్దాం అనుకుంటే డెఫినెట్లీ రివీలింగ్ పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి తప్ప దీనికోసమా ఇంతసేపు చూసామన్న ఫీల్ రాకూడదు. అండ్ ఇక్కడ సినిమా మొత్తాన్ని చాలా స్లోగా తీసుకెళ్తూ లాస్ట్ 15 మినిట్స్ ఇంట్రెస్టింగ్ గా అసలు పాయింట్ లోకి వచ్చిన క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ ఏదైతే రివీల్ అవుతుందో మొత్తం చూసి అనిపించింది. హీరో తన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్లోగా, నీరసంగా అండ్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. ఎక్కడా ఎంగేజింగ్ గా ఉండవు. బట్ రోపైన చేసే ఒక అటెంప్ట్ బాగానే అనిపించింది. బట్ అది కూడా తర్వాత రిపీట్ అయినట్టే అనిపించింది. టెక్నికల్ గా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి టీమ్ అంతా వర్క్ చేసినట్టు క్లియర్ గా కనిపించింది. బట్ ఎక్కడో టేకింగ్ లో ఆ మ్యాజిక్ అయితే కనపడలేదు. సినిమా క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ మ్యాన్ ఆగి షూటింగ్ చేయడం వల్ల ఇది జరుగుండొచ్చు. డైరెక్టర్ విద్యాధర్తను చూపించాలనుకున్న దాన్ని హానెస్ట్ గానే ప్రెజెంట్ చేస్తుండొచ్చు. బట్ అది ఎంగేజింగ్ గా లేకపోవడం ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్. థియేటర్స్ లో సగం మంది మత్తిచ్చినట్టు నిద్రపోయారు. కొన్ని సీన్స్ కి లేచి మళ్లీ పడుకున్నారు. ఓవరాల్ గా అయితే మూవీ డీసెంట్ అటెంప్ట్. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే సినిమాలో మ్యూజిక్ చాలా లౌడ్ గా ఉంటుంది తప్ప నోటిసబుల్ గా అయితే ఉండదు. కొన్ని హైలైట్ సీన్స్ లో మ్యూజిక్ మైనస్ అనిపించింది. కెమెరా వర్క్ అండ్ ఎడిటింగ్ బాగున్నాయి. డైరెక్టర్ కి 50% మార్క్స్ మాత్రమే ఇస్తా. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ బడ్జెట్ కి బాగానే ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విశ్వక్సేన్ వాట్ ఏ పర్ఫార్మర్. చాలా మంది యాక్టర్స్ లో లేని క్వాలిటీ విశ్వక్కి ఉంది. అదే స్క్రీన్ ప్రెజెన్స్. సీన్స్ లో పెద్దగా యాక్ట్ చేయకపోయినా తన ప్రెజెన్స్ తో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఇది చాలా తక్కువ మందిలో ఉండే రేర్ క్వాలిటీ. బట్ ఈ క్యారెక్టర్ పైన ఇంకాస్త వర్క్ చేస్తుంటే బాగుండు. బట్ ఉన్నంతలో బాగానే పర్ఫార్మ్ చేశాడు. చాందిని చౌదరి కూడా డీసెంట్ గానే పర్ఫార్మ్ చేసింది అండ్ ఆ చైల్డ్ ఆర్టిస్టులు కూడా బాగానే చేశారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే ఎంటర్టైన్మెంట్ ని అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మూవీకి వెళ్ళదు. వెళ్లారంటే గుడ్ నైట్ చెప్పి పడుకోవడమే. ఏదైనా డిఫరెంట్ మూవీస్ చూద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. ఓన్లీ 1 టైం. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది గామి ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.